Hi children, how are you? Again we start today grammar part और ग्रामर पार्ट किसके संबंधी है? अंतर्राष्ट्रीय स्तर पर हिंदी। और आज व्याकरण भाग में हम अनेक शब्द के लिए एक शब्द और वाक्यों के भेद में कौन सा वाक्य है, हाँ, और इसके अलावा समास और पर्याय शब्द, वचन, विलोम, लिंग, इनके बारे में जान लेंगे। और आप टेक्स्ट बुक निकालें तो 33 पेज में आपको ग्रामर पार्ट ई तक आ बिट और आ बिट हो गया और ई बिट से आज शुरू है। पेज नंबर टेक्स्ट बुक में आपको 33 पेज में देखिए अंतर्राष्ट्रीय स्तर पर हिंदी। और इसमें आपको क्या करना है? सूचना पढ़िए, सूचना पढ़िए, सूचना मीन्स निर्देश पढ़िए और उसके अनुसार कीजिए। पहले देते हैं एक वाक्य, लेकिन उसे उस वाक्य को क्या करना है? निर्देश के अनुसार कोष्ठक में जो दिया जाता है और उसके अनुसार हम उसके जवाब में परिवर्तन लाना है। देखो फर्स्ट वन, सलाह, सरकार, संविधान, संस्कृत, समाधान। क्या करना है इन शब्दों को? सलाह, सरकार, संविधान, संस्कृति, समाधान। और इन शब्दों को हम क्या करना है? क्या करना है इन शब्दों को? लिंग क्या है? लिंग की परिचय, लिंग की पहचान। लिंग माने क्या है? जेंडर। और लिंग की पहचान हम कैसे कर सकते हैं? लिंग की पहचान करना। और ये शब्द हम अंतर्राष्ट्रीय स्तर पर हिंदी पाठ से संबंधित है। और इन शब्दों को देखकर और कौन सा लिंग है, स्त्रीलिंग या पुल्लिंग। और मैं बोली पहले लास्ट क्लासेस में हिंदी में लिंग का निर्धारण होता है। लिंग का निर्धारण होने से ही, स्त्रीलिंग या पुल्लिंग होने से ही, और उसके बारे में हमें क्रिया में पता चलता है, हाँ? और पुस्तक स्त्रीलिंग शब्द है, कलम पुल्लिंग शब्द है, कक्षा स्त्रीलिंग शब्द है। ऐसे हर एक शब्द के लिए लिंग का उद्देश्य होता है। और उसी प्रकार यहाँ पर सलाह, सरकार, संविधान, संस्कृति, समाधान, ये शब्द है। आपको कैसे पता चल जाएगा और ये पुल्लिंग है या स्त्रीलिंग? నేను ముందే చెప్పాను లాస్ట్ క్లాస్ లో ఏమని, హిందీలో ప్రతి పదానికి ఒక జెండర్ ఉంటుంది. ఆ జెండర్ ని బట్టి మనము ముందు పదాలకి కా గాని టీ గాని పెట్టొచ్చు, లేదా క్రియలో మనము దాన్ని ఎలా ఎండింగ్ చేయాలి. ఇప్పుడు మామూలుగా తెలుగులో అన్నింటినీ మనం స్త్రీలింగ్లో చెప్పుకుంటాం, కానీ హిందీలో అలా కాదు. కొన్ని పదాలు పుల్లింగ్లో చెప్పే ఉంటాయి, కొన్ని స్త్రీలింగ్లో చెప్పే ఉంటాయి. ఫర్ సపోజ్ స్కూల్ ఉంది, స్కూల్ అనే వర్డ్ ఉంది, పాఠశాల అనే వర్డ్ ఉంది. దీని మీనింగ్ ఒకటే, స్కూల్ అన్నా పాఠశాల అన్నా ఒకటే. కానీ స్కూల్ అని దీన్ని పుల్లింగ్లోకి తీసుకుంటారు, పాఠశాల అని స్త్రీలింగ్లోకి తీసుకుంటారు. ఎందుకు? ఇక్కడ మేరా స్కూల్ అని చెప్తాం, మేరా స్కూల్. ఇక్కడ ఏమంటాం? మేరీ పాఠశాల. ఎందుకలా? ఎందుకంటే మేరా స్కూల్ అంటే స్కూల్ అనే వర్డ్ పుల్లింగ్ లో చెందింది కాబట్టి మేరా అని పెడతాము. పాఠశాల స్త్రీలింగ్ వర్డ్ కాబట్టి దీన్ని మేరీ అని పెడతాం. కాబట్టి మనం ఏం చేయాలి? స్త్రీలింగ్ పదాలు, పుల్లింగ్ పదాలు ఏమేంటో దీంట్లో మనం కనుక్కోవాలి. అర్థమవుతుందా?
అయితే ఇక్కడ సలాహ్, సర్కార్, సంవిధాన్, సంస్కృతి, సమాధానం. అర్థమవుతుందా? అయితే ఈ పదాలన్నీ కూడా లింగ పరివర్తనలో మనం ఎలా చెప్పవచ్చు? టెక్స్ట్ బుక్ లో మీకు మామూలుగా సలాహ్, సంస్కార్, సంస్కృతి, సలాహ్, సంస్కార్, సలాహ్, సర్కార్, సంస్కృతి ఇవన్నీ కూడా స్త్రీలింగాలు చెప్పాలి అంటున్నారు. అంటే మామూలుగా ఏ పదాలకి మామూలుగా సలాహ్, సర్కార్, సంస్కృతి స్త్రీలింగ పదాలు ఎలా చెప్పొచ్చు? నేను చెప్తున్నాను స్త్రీలింగ పదాలని, కానీ మీరు నెక్స్ట్ క్లాస్ లో మీరు ఏ పదాలు ఏ లింగ్లోకి చెందుతాయని మీరు గుర్తుపట్టాలి అని అంటే మామూలుగా నేను చెప్తాను. స్త్రీలింగ పదాలు సలాహ్, సర్కార్, నెక్స్ట్ సంస్కృతి. ఎందుకలా ఎలా చెప్పొచ్చు అనొచ్చు. ఇది పుల్లింగ్. పుల్లింగ్ పదాల్లో మిగిలిన వస్తాయి. ఏమేంటి? సంవిధాన్, అంటే ఇది ఓన్లీ దీని మట్టికే మనం అనుకోవచ్చు. ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు కూడా మనకి స్త్రీలింగ్ పుల్లింగ్ పదాలు తెలిసినప్పుడే మనం భాషని సరిగ్గా మాట్లాడము. లేకపోతే స్త్రీలింగ్ పుల్లింగ్లో చెప్తే ఆ భాష యొక్క గొప్పతనం ఉండదు. కరెక్ట్గా చెప్పాలి, వ్యాకరణ దోషాలు లేకుండా భాష మాట్లాడినప్పుడు అది సరి అయిన భాషగా చెప్పచ్చు. ఇక్కడ స్త్రీలింగ్ పుల్లింగాలు అన్నప్పుడు ఇక్కడ సలాహ్ అనే వర్డ్ మనకి ఇక్కడ ఎక్కడ వచ్చిందో చూద్దాం. సలాహ్ లేదా సర్కార్ చూద్దాం. సర్కార్ అన్నప్పుడు సలాహ్ పూచి థీ. ఇక్కడ పేజ్ నంబర్ 31లో చూడండి. మీరు పేజ్ నంబర్ 31లో ఇక్కడ ఒక పదం ఇచ్చారు చూడండి. हिंदी विषय का चयन करने की सलाह पूछी थी. हिंदी विषय का चयन करने की सलाह पूछी थी. सलाह అనే వర్డ్ ఇక్కడ ఇచ్చాడు ఫస్ట్ వన్. ఇది ఇక్కడ మనకి ముందు ఏమిచ్చాడు? కీ ఇచ్చాడు. కీ అంటే ఏం అనుకునాలి? ఆ పదము స్త్రీలింగానికి చెందింది. ఒకవేళ ఇది కా ఇచ్చారనుకోండి, దాన్ని ఏమనుకుంటాం మనము? ఆహా, ఇది పుల్లింగ్లో చెందింది. కాబట్టి మనం చదువుతున్నప్పుడు ఇక్కడ కా కీని బట్టి మనము ఈ థీ అని వచ్చింది కాబట్టి అది స్త్రీలింగ పదం అని మనం తెలుసుకోవాలి. అదేవిధంగా సర్కార్ అనేది, సర్కార్ అనే వర్డ్ మనకి సర్కార్ అనే వర్డ్ ఎక్కడుంది మనకి? ఇక్కడ వచ్చిన దాంట్లో భారత్ సర్కార్ అని వచ్చి ఉంటుంది. నెక్స్ట్ ఇంకో పదం చూద్దాం. సంస్కృతి. సంస్కృతి సంస్కృతి అనే పదం ఎక్కడుంది మనకి? దేంట్లో వెతికినప్పుడు దొరికినప్పుడు ఆ పదము మనకి స్త్రీలింగ్లో చెప్పబడిందా పుల్లింగ్లో చెప్పబడిందా చూసుకోవాలి. సపోజ్ ఇక్కడ సంవిధానం ఉంది. ఇక్కడ సంవిధానం అనే వర్డ్ దొరికింది. ఈ సంవిధానం అనే వర్డ్ మనకి ఇక్కడ పుల్లింగ్లో చెప్పారు. పుల్లింగ్లో అంటే మామూలుగా ఇక్కడ మనము इसलिए देश के वर्तमान और भविष्य को ध्यान में रखकर भारतीय संविधान ने अनुच्छेद के तहत हिंदी को 14 सितंबर 1949 को राजभाषा के रूप में गौरवान्वित किया है. ఇక్కడ మనకి పుల్లింగ్లో చెప్తున్నట్టుగా ఉంది. అంటే మామూలుగా సంవిధాన వర్డ్ మనకి పుల్లింగ్లో చెప్పొచ్చు. నెక్స్ట్ ఇక్కడ సర్కార్. సర్కార్ అనే వర్డ్ మనకి నెక్స్ట్ సమాధానం చూద్దాం. సమాధానం నిందా ఇక్కడ मैं तुम्हारी जिज्ञासा का नीचे समाधान दे रहा हूँ. సమాధాన్ అనే వర్డ్ ఇక్కడ ఉంది మనకి. ఇక్కడికి ఏమి ఇచ్చాడు? కా అని ఇచ్చాడు. కా అని అన్నప్పుడు మనకి ఈ పదము పుల్లింగ్కి చెందింది. అర్థమవుతుందా? ఈ ముందు వచ్చే అంటే వచ్చిన పదాలకి ముందు గనక కా అని గనక ఉంటే అది పుల్లింగ్ వర్డ్. ఒకవేళ కి అని ఉంటే అది స్త్రీలింగ్ వర్డ్ అని మీరు షార్ట్ అండ్ స్వీట్లో మీరు గుర్తుపెట్టుకోవాలి. అలాంటప్పుడు చదివినప్పుడు కానీ మనము రాస్తున్నప్పుడు కానీ ఆ పదాన్ని ఉద్దేశించి అది ఏ లింగానికి చెందిందో చూసుకొని
పాఠం చదువుతున్నప్పుడే మనకు అర్థమైపోవాలి అది ఏ లింగానికి చెందింది అని. అది జెండర్ని బట్టి మనము సెంటెన్స్ ఫార్మేట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ సంస్కృతి, సంస్కృతి అనే వర్డ్ కూడా ఇక్కడెక్కడ ఉంటుంటుంది. ఆ సంస్కృతి అనే వర్డ్ కూడా వచ్చినప్పుడు మనము ఆ స్త్రీలింగ్ పుల్లింగ్ మనము ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇప్పుడైతే మీరు గుర్తుంచుకోవాలి, సలాహ్, సర్కార్, సంస్కృతి స్త్రీలింగ్ వర్డ్, సంవిధాన్, సమాధాన్ పుల్లింగ్ వర్డ్స్ అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్ అంటే కా కానీ పీ కానీ వచ్చినప్పుడే మనకు అది ఏ జెండర్లో ఉన్నదో తెలుస్తుంది. కాబట్టి ప్రతి పదాలకు కూడా జెండర్ అనేది ఉంటుంది హిందీ. नेक्स्ट, जो विश्व के सभी देशों में जुड़ा हो, जो विश्व के सभी देशों से जुड़ा हो. सेकंड वन, जो विश्व के सभी देशों से जुड़ा हो. जुड़ा हो అంటే సభీ దేశం సే జుడా హో. ఇక్కడ చూడండి మీరు, మామూలుగా అయితే ఎక్కడైతే ప్రపంచంలో అన్ని దేశాలు కలిసి ఉంటాయో దాన్ని ఏమంటారు? ఇప్పుడు మామూలుగా చెప్తున్నాం మనం. ఇప్పుడు సపోజ్ పాఠశాల అనే వర్డ్ మనకి రావాలి. అప్పుడు మనము ఎన్నో పదాలు చెప్తే దాన్ని పాఠశాల అనే వర్డ్ ఒక్క దాంట్లో మనము అన్ని పదాలను కలిపి చెప్పొచ్చు. ఉదాహరణకి మనము ఎక్కడో ఏదో టాపిక్లో ఉన్నాం, మామూలుగా మనం ఏమంటాం, ఏదైనా ఒక పదాన్ని ఇతరుల నుంచి మనం రప్పించడానికి కొన్ని పదాలు చెప్తుంటాం. ఆ పదాలన్నింటినీ కలుపుకొని అతను మన కరెక్ట్ వర్డ్ ఒక మాటలో చెప్పాలి. ఎలా? ఇప్పుడు సపోజ్ ఎక్కడైనా మనం చూస్తున్నాం, కూర్చుని ఉన్నాం, కూర్చున్నప్పుడు మనము ఏదైనా ఒక వర్డ్ని వాళ్ళ నుంచి తెప్పియాలి. ఎట్లా చెప్తున్నాం, ఏమంటారు, సినిమా, హీరో హీరోయిన్, విలన్, మ్యూజిక్ డైరెక్టర్స్, పార్కింగ్, సిట్టింగ్ అరేంజ్మెంట్స్, రోస్, స్క్రీన్, బుకింగ్ అని ఇలా నేను చాలా రకాల పదాలు చెప్పాను. ఆ పదాలు చెప్తున్నప్పుడు నాకు ఏమనిపించాలి, సినిమా హాల్ అని నేను గుర్తు చేసుకోవాలి. అన్ని పదాలు నేను చెప్పిన ఒక్క మాటలో అంటే అన్ని పదాలు సినిమా హాల్ అనే పదంలో ఇమిడి ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ ఏ ప్రపంచంలో అన్ని దేశాలతో కలిసి ఉండే ఏంటి ఒకటే మాటలో చెప్పాలి. అదేంటి? అంతర్రాష్ట్రీయ. ఏమంటారు? అంతర్రాష్ట్రీయ. అంటే అంతర్రాష్ట్రీయ అంటే అన్ని దేశాలు ఒకే దగ్గర కలపడాన్ని మనం అంతర్రాష్ట్రీయ అంటాం. దాన్ని ఒక మాటలో చెప్పాలంటే जो विश्व के सभी देशों से जुड़ा हो वो क्या है? अंतर्राष्ट्रीय है. और हिंदी विश्व के सभी देशों से जुड़ा हो तो हम क्या कहते हैं? अंतर्राष्ट्रीय स्तर पर हिंदी कहते हैं. ऐसा. नेक्स्ट वन, अद्वितीय. अद्वितीय, अद्वितीय माने व्हाट? यह तो रिवर्स है. अद्वितीय, అద్వితీయ అనేది నేను ఒక మాటలో చెప్తున్నా. దీన్ని మనము చాలా పదాలలో స్ప్రెడ్ చేయాలి. అంటే ఆ పదాన్ని జోడిస్తే మళ్ళీ సేమ్ వర్డ్ అవ్వాలి, ఒక వర్డ్ ఇస్తే చాలా పదాల్లో స్ప్రెడ్ అవ్వాలి. అది ఎలా? जिसके समान, जिसके समान कोई दूसरा ना हो. जिसके समान कोई दूसरा ना हो అంటే దీనికి సమానంగా ఇంకా ఏది కూడా ఉండదు. అలాంటప్పుడు అద్వితీయ అవుతుంది. అంటే ఇన్ని పదాలలో మనం చెప్తే ఒక్క పదంలో చెప్పగలగాలి. అదేవిధంగా ఇన్ని పదాలలో చెప్తే దీన్ని ఒక పదంగా చెప్పాలి. అంటే ఒక మాటలో చెప్పే పదాలు, చెప్పే ప్రశ్నలు అన్నమాట. నెక్స్ట్, నెక్స్ట్
बड़ी చూడండి नीचे दिए गए वाक्य रचना की दृष्टि से समझिए। मुझे पूरा विश्वास है कि तुम हिंदी से अपना भविष्य बनाओगे। मुझे पूरा विश्वास है कि तुम हिंदी से अपना भविष्य बनाओगे। దీనేమన్నాడు వాక్య ప్రకారం ఏ వాక్యమో చెప్పమన్నాడు। మీకు తెలుసు వాక్యాలలో ఎన్ని భేదాలు ఉన్నాయి, వాక్య భేదలో 8 ఉన్నాయి, వాక్య ప్రకారంలో ఏమున్నాయి 3 ఉన్నాయి। वाक्य भेद में मन विधानार्थक वाक्य, इच्छार्थक वाक्य, विस्मयादि बोधक, निषेधार्थक वाक्य, संदेह वाक्य, संकेतार्थक वाक्य, ऐसे वाक्य है। हम 9th क्लास में पढ़ चुके हैं। और यहाँ पर वाक्य में प्रकार कितने हैं? 3 है, सरल वाक्य, संयुक्त वाक्य, द्वितीय वाक्य। और हमें टेक्स्ट बुक में दिए तो ये वाक्य कौन सा वाक्य है, कौन सा वाक्य है, और इस वाक्य के द्वारा हमें क्या पता चलता है? मुझे पूरा विश्वास है कि तुम हिंदी से अपना भविष्य बनाओगे। అయితే ఇది మనము సరళ వాక్యం అనుకుందామా, సంయుక్త వాక్యం అనుకుందామా, మిశ్రిత వాక్యం అనుకుందామా? సరళ వాక్యం అనుకుందామంటే దీంట్లో అసలు ఫుల్ స్టాప్ అంటూ చిన్నగా సింపుల్ గా లేదు, సింపుల్ సెంటెన్స్ గా లేదు। సంయుక్త వాక్యం అనుకుందామంటే ఔర్ అలాంటి ఉన్నాయి, కొన్ని జోడించి అంటే జాయింట్ వర్డ్స్ ఉన్నాయి దీంట్లో, అది మనం చెప్పుకోవచ్చు। ఇప్పుడు సపోజ్ దీంట్లో క్లబ్ చేసేదానికి ఒక పదం ఉంది మనకి ఇక్కడ, मुझे पूरा विश्वास है कि तुम हिंदी से अपना भविष्य बनाओ। ఇక్కడ కి అనే ఉంది, కి గాని బల్కి గాని తో గాని ఇలాంటి పదాలు మనము 9th క్లాస్ లో చదువుకున్నాం। సముచ్చయ బోధక, సముచ్చయ బోధక, సముచ్చయ బోధకలో మనకి సముచ్చయ బోధకలో మనకి ఏమని వచ్చింది? 9th క్లాస్ లో మనం చదువుకున్నాం। దేంట్లో వాక్య ప్రకారం కన్నా ముందు కొన్ని బిట్స్ ఇచ్చారు, తో గాని ఇస్లియే గాని కి గాని బల్కి గాని వస్తే అది సముచ్చయ బోధక నేర్చుకున్నాం। కాబట్టి ఇక్కడ ఈ వాక్యం ఎంత ఉందని చెప్పొచ్చు? సముచ్చయ బోధకలో ఉంది ఈ వాక్యం। ఎందుకంటే కా అని కి అని మనకి ఇక్కడ జాయింట్ వర్డ్ ఉంది, దీన్ని ఏమంటారు? కంజంక్షన్ అంటారు। ఏమంటారు? కంజంక్షన్। జాయింట్ వర్డ్స్, కంజంక్షన్ లో మనకి కి అనే వర్డ్ వచ్చింది కాబట్టి దీనికి కంజంక్షన్ అనేది చెప్పొచ్చు। నెక్స్ట్ वन व्हाट? जो जानकारी दी गई है उसे समझिए। जो जानकारी అర్థం చేసుకుంటే ఎలాంటి పదాలైనా మనం చేయొచ్చు। ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చారో దాన్ని అర్థం చేసుకోండి అంటే ఏమంటున్నాడు అక్కడ? జో జానకారీ దీ గయి హై అంటే ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారో దాన్ని అర్థం చేసుకోండి। కాబట్టి ఇక్కడ ఒక వాక్యంతో ఇంకొక వాక్యం జోడించి ఉంది, ఒక వాక్యంతో ఇంకొక వాక్యం జోడించి ఉంది। కాబట్టి మనం ఏం చెప్పొచ్చు? దీన్ని
ఉపవాక్య జోడించి ఉంది కాబట్టి ఇది మిశ్రిత వాక్యం అని చెప్పొచ్చు. వాక్యాలలో 3 రకాలు ఉంటాయి. ఏమిటి? सरल वाक्य, संयुक्त वाक्य, मिश्रित वाक्य. सरल वाक्य माने क्या है? राम एक लड़का है, राम के हाथ में बुक है, और ऐसा एक ही सेंटेंस में, सिंपल सेंटेंस में बोले तो सरल वाक्य कहते हैं. और मिश्रित वाक्य, संयुक्त वाक्य कैसे होते हैं? राम आया और पुस्तक पकड़कर पढ़ रहा है అంటే రామ్ వచ్చాడు, మళ్ళీ వచ్చి ఏం చేస్తున్నాడు? బుక్ పట్టుకొని రాస్తున్నాడు, చదువుతున్నాడు అని చెప్తాం. అప్పుడు ఔర్ అనే పదం వచ్చింది కాబట్టి దాంట్లో మనం మిశ్రిత వాక్యం చెప్పొచ్చు, సంయుక్త వాక్యం చెప్పొచ్చు. 2 వాక్యాలు ఉంటాయి. కానీ ఇక్కడ ఒక వాక్యంతో ఇంకొక వాక్యం జోడించి ఉండడం వల్ల మనకి ఇక్కడ ఆశ్రిత వాక్యం అని చెప్పొచ్చు. ये क्या है? उपवाक्य. एक वाक्य के द्वारा और एक उपवाक्य का प्रयुक्त होता है, उसे कहते हैं मिश्रित वाक्य. ఒక వాక్యంతో ఇంకో వాక్యం కూడా జోడించి ఉన్నప్పుడు దాన్ని మిశ్రిత వాక్యం అని అంటారు. ఇలా జోడించి ఉన్న ఉపవాక్యాన్ని ఆశ్రిత వాక్యం అని కూడా అంటారు. కాబట్టి గుర్తుంచుకోవాలి. అంటే ఒక వాక్యంతో ఇంకో వాక్యం అది నెసెసరీ. ఈ వాక్యం ఉన్నప్పుడే ఈ వాక్యానికి మనకు అర్థం వస్తుంది. ఉసే సమझिए. ఇప్పుడు సపోజ్ జో జానకారీ दी गई है, జో అనగానే అక్కడ మనకి ఒక వాక్యం స్టార్ట్ అయినప్పటికీ కూడా దాని ఎండింగ్ మనకి ఇక్కడ కనిపించదు. అప్పుడు ఏమనుకుంటాం? ఆహా, ఇంకా ఏదో సెంటెన్స్ ఇన్కంప్లీట్ ఉంది అని చెప్పి ఇంకొకటి చెప్పినప్పుడు అప్పుడు పూర్తి సెంటెన్స్ ని మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ ఇది ఆశ్రిత వాక్యం అని చెప్పవచ్చు. నెక్స్ట్ వన్, तुमने पूछा कि हिंदी का क्या महत्व है. तुमने पूछा कि ఇక్కడ కూడా మీకు సముచ్చయ బోధకు వచ్చేస్తుంది. ఎందుకంటే టీ అనేది వచ్చింది కాబట్టి సముచ్చయ బోధ. మీకు 9th లో చాలా గ్రామర్ ఇంగ్లీష్ రిలేటెడ్ గా ఉంది, నేను చెప్పాను కూడా. ఇంకా అది కనుక మీకు గుర్తుంటే ఇవన్నీ కూడా మెయిన్గా చేసేయచ్చు. ఇక్కడ కూడా టీ అనే ఈ పదం ఉంది కాబట్టి దీన్ని సముచ్చయ బోధక అంటారు. కాబట్టి ఈ వాక్యం కూడా మనకు సముచ్చయ బోధకలో చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు మనము కొన్ని సమాసాలు చూద్దాం. इन शब्दों को विग्रह करके क्या करना है? विग्रह वाक्य करके समास पहचानना है. विग्रह करके समास ఫస్ట్ వన్. ఈ లెసన్ నుంచి పశు పక్షి అనే వర్డ్ మనకు వచ్చింది. దీన్ని వర్డ్ కనుక మనం చూసే విగ్రహ వాక్యము పశు ఔర్ పక్షి. పశు ఔర్ పక్షి. ఇది మనము ఔర్ అని వచ్చినప్పుడు లాస్ట్ క్లాస్ నేర్చుకున్నాం. ఇది ఏ సమాసము? ద్వంద్వ సమాసం. ఔర్ అనే పదంతో కనుక ఒక పదం సర్వనామాలు కానీ నామవాచకాలు కానీ ఉన్నప్పుడు ఔర్ అనే పదంతో వేరైనప్పుడు మాత్రం దాన్ని మనము ద్వంద్వ సమాసం అని చెప్పొచ్చు. సెకండ్ మనం దేశ్ విదేశ్. దేశ్ విదేశ్ ఇవి కూడా మనకి నామవాచకాలు కాబట్టి దీన్ని మనం ఎట్లా చెప్పచ్చు? దేశ్ ఔర్ విదేశ్. थर्ड वन विश्वविद्यालय. विश्व ఇప్పుడు చెప్పండి, కొంచెం మీకు కష్టంగా ఉంటుంది. విద్యాలయ, విశ్వవిద్యాలయ. ఇది విశ్వ का विद्यालय. विश्व का विद्यालय. विद्यालय అనేది పుల్లింగ్ వర్డ్ కాబట్టి
ఇది కూడా ద్వంద్వ సమాసమే. नेक्स्ट विश्व का विद्यालय में का की के संबंध कारकों से बना हुआ विग्रह वाक्यों को तत्पुरुष समास कहते हैं. तत्पुरुष समास समझे. का की के इनसे डिवाइड होते हैं विग्रह वाक्य, उसे कहते हैं तत्पुरुष समास. इस पाठ से और यही है समास के बारे में जानकारी. और इसके बाद वचन बदलो. पशु एक है तो पशु और एक से अधिक है तो भी पशु. मनुष्य भी एक रहने से मनुष्य कहते हैं और अनेक लोग हैं तो भी मनुष्य कहते हैं. चेतावनी मीन्स एनी इंफॉर्मेशन. चेतावनी मीन्स एनी कॉशन. चेतावनियां. गरिमा. गरिमा मीन्स इम्पोर्टेंस. गरिमा गरिमाए. नेक्स्ट दिवस. दिवस. संस्कृति. संस्कृतियां. सभ्यता. सभ्यताएं. आशा. आशा मीन्स आशाएं और ये भी स्त्रीलिंग शब्द है. मेरी आशाएं कहते हैं. मेरी आशाएं और आशा मीन्स व्हाट. स्त्रीलिंग शब्द. नेक्स्ट क्रिया. क्रियाएं. क्रिया क्रियाएं. रचना रचनाएं. उपयोगिता. उपयोगिताएं. उपयोगिताएं. नेक्स्ट विशेषता. विशेषताएं. ओके. नेक्स्ट पर्याय शब्द देखिए. जिज्ञासा.
इच्छा, कामना, नेक्स्ट इच्छा, कामना, चाह, नेक्स्ट प्रणाम, प्रणाम मीन्स नमस्ते, नमस्कार, नेक्स्ट विलोम शब्द, शोभित, अशोभित, विकसित, अविकसित, महत्वपूर्ण, महत्वहीन, मुश्किल, मुश्किल मीन्स आसान, आसान है यह काम, यह मुश्किल है, ऐसा कहते हैं ना। कुशल, अकुशल, अकुशल मीन्स वो कुशल नहीं है, उनके लिए कहते हैं अकुशल। सीधी, सीधी मीन्स टेढ़ी। समझ, ना समझ, बढ़ना, घटना, बढ़ना मीन्स इंक्रीज, घटना मीन्स डिक्रीज। रोशनी, अंधेरा, और ऐसे शब्द हमें कई मिलते हैं इस पाठ से। और आपको एक मार्क में भी डायरेक्ट ऐसा शब्द नहीं देते, लेकिन वाक्य में देते हैं, और वाक्य में जो अंडरलाइन करते हैं और इन वाक्यों के बारे में कोष्टक में जो निर्देश देता है, और निर्देश के अनुसार आपको विलोम वचन करना, नहीं तो पर्याय शब्द लिखना, और ऐसे शब्दों को ऑप्शंस में चुनना पड़ता है। इसीलिए हमें मालूम हो गए तो हम ऑप्शंस को इजी से सेलेक्ट करते हैं। और नेक्स्ट क्लास में हम और नेक्स्ट न्यू टॉपिक के बारे में मिलेंगे, और जब तक रहेंगे।